మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. మా తోడల్లుడు మా బావమరిది మీద చేయి చేసుకున్నాడు. ఈ గొడవకు కారణం మా మామగారి ఆస్తి పంపకం. మామగారు చనిపోయిన తర్వాత ఆస్తి కోసం గొడవలు మొదలయ్యాయి. మా అత్తగారు తమ కొడుక్కి ఎక్కువ భాగం ఇవ్వాలని అనుకోగా, మా తోడల్లుడు మాత్రం అందరికీ సమానంగా పంచాలని గట్టిగా పట్టుబట్టాడు. ఈ తగాదా మా ఇంట్లో అన్నిటినీ, ముఖ్యంగా మనశ్శాంతిని తుడిచేసింది. ఆ రాత్రి జరిగిన గొడవని మా అమ్మా నాన్నలు కూడా విన్నారు. అంతలోనే మా చెల్లి కూడా వచ్చింది. నాతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. ఆమె మాటలతో నేను అస్పష్టంగా అనిపించాను. నాకు తెలిసి మా నాన్నగారు ఈ మొత్తం గొడవ గురించి మనసులో ఏదో అనుకుంటున్నారు. ఆయన ఆస్తి పంపకం గురించి మాతో మాట్లాడతారా లేదా మరేదైనా అనుకుంటారా అన్నది నాకు స్పష్టత లేదు. రేపు ఉదయాన్నే నా మనసులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకోవాలి అనుకున్నాను. తెల్లవారగానే నేను నేరుగా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎప్పటిలాగే పేపర్ చదువుతున్నారు. నేను ధైర్యం చేసి, నాన్న, మీరు అనుకుంటున్నట్టు నేను, చెల్లి మీ ఆస్తి గురించి ఎలాంటి చర్చ జరపలేదు అన్నాను. ఆయన పేపర్ కింద పెట్టి, నువ్వు చెల్లితో మాట్లాడితే తప్పేముంది, నువ్వెందుకు ఈ మాట చెబుతున్నావు అని అడిగారు. ఈ ప్రశ్న నాకు మరింత గందరగోళం కలిగించింది. ఆయన తెలియక అడుగుతున్నారా లేక నిజంగా నన్ను పరీక్షిస్తున్నారా అన్నది అర్థం కాలేదు. నేను కాస్త గట్టిగా, నాన్న, నేను, చెల్లి మీ ఆస్తి గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. మొన్న మా అత్తగారి ఇంట్లో జరిగిన పరిణామాలన్నీ చూసి మీరు అలా అనుకుంటున్నారేమో అని అనిపించింది అన్నాను. అప్పుడు మా నాన్నగారు కుర్చీ నుంచి లేచి నా దగ్గరికి వచ్చి, కన్నా, రాముడు వనవాసం వెళ్తున్నప్పుడు దశరథుడు రాముడికి, నా మీద యుద్ధం చేయి, నన్ను ఓడించి రాజ్యం లాక్కో అని చెప్పాడు. కానీ రాముడు అలా చేయలేదు. ఎందుకంటే అది దశరథుడి పెంపకం. నేను అంత గొప్పవాడిని కాకపోయినా నిన్ను, నీ చెల్లిని మంచి విలువలతో పెంచాను. నువ్వు చెబుతున్న మాటలు, చేసే పనులు అన్నీ నా పెంపకం మీద ఆధారపడి ఉంటాయి, పంపకం మీద కాదు అని నన్ను దగ్గరికి లాగి నా భుజం మీద చేయి వేశారు. ఆయన మాటలు నా గుండెను ఉప్పొంగిపోయేలా చేశాయి. ఆయనకు నాపై ఇంత విశ్వాసం ఉండడం, తన పెంపకంపై అంత నమ్మకం ఉండడం నా ఛాతీని గర్వంతో నింపింది. ఈ సంఘటన నాకు జీవితాంతం గుర్తుండిపోయింది. పెంపకం అనే విలువ కుటుంబ బంధాలను బలపరుస్తుందని అర్థం చేసుకున్నాను. పంపకంలో గొడవలు, కష్టాలు ఉన్నా అది పెంపకానికంటే తక్కువే అని తెలుసుకున్నాను. ఈ కథ నా జీవితంలో జరిగిన ఒక మలుపు. ఇది నాకెప్పుడు మార్గదర్శకంగా ఉంది.